ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పెరట వందనాలు. అందరికీ అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. అదేవిధంగా మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనము విశ్రాంతి గురించి చూసుకుంటాము. దేవుని వాక్యంలోంచి మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేయుదును. ఇప్పుడున్న లోకంలో ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు బిజీ లైఫ్ అయిపోయింది. వాళ్ళకి విశ్రాంతి అనేది లేకుండా పోయింది. ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు చర్చికి పోవడానికి కూడా టైం దొరకలేదండి కొంతమందికి. అదేవిధంగా మనకు ఉదాహరణ చూసుకున్నట్టయితే మన తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళు ప్రతినిత్యము మనకు ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు మనకి ఏది కావాలన్నా వాళ్ళు కొనిచ్చి మన భారాన్ని వాళ్ళు భరిస్తూ ఉంటారు. స్టూడెంట్స్కి ఉన్నప్పుడు మన ఏదైనా బుక్స్ కావాలన్నా వాళ్ళే పేమెంట్ చేసి మనకు బుక్స్ ఇచ్చి మనకు సహాయం చేస్తారు. అదేవిధంగా కాలేజీకి వెళ్ళినప్పుడు ఏదైనా కాలేజీ మొత్తం, అదేవిధంగా వాళ్ళ ఉద్యోగం వచ్చేంతవరకు మన భారాన్ని అంతా కూడా వాళ్ళు భరిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంకో ఉదాహరణ చూసుకున్నట్టయితే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఏదైనా ఇన్సూరెన్స్ ఉందంటే హాస్పిటలే మనకంతా కూడా ఇన్సూరెన్స్ ద్వారా కవర్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఒక వాక్యం చూసుకుంటాము. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనం. ప్రభు స్తుతి నొందున గాక, అనుదినము ఆయన మన భారము భరించున్నాడు. దేవుడే మనకు రక్షణకర్తే ఉన్నాడు. ఇక్కడ వాక్యంలో చూసుకున్నట్లయితే అనుదినము మన భారము భరించున్నాడు. ఎవరంటే మన దేవుడే, మన పరలోక తండ్రి. ఇక్కడ మన తల్లి మనల్ని 9 నెలలు కడుపులో మనల్ని మోస్తుంది. అసలుకి ఆమె తీసుకున్న ఆహారం బిడ్డకి వెళ్తుంది. మన భారాన్ని భరిస్తుంది ఆమె. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మన భారం అనేది ఏందనేది చూసినట్టు పాప భారమా, రోగభారమా, ఆర్థిక భారమా, అదేవిధంగా వ్యాధి భారమా, మనం చూసుకున్నట్టయితే మన భారంతో ఉన్నామా? ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు ఆర్థిక సమస్యలతో భారమని బాధపడుతున్నామా? అయితే గుడ్ న్యూస్ ఏంటంటే మన పాప భారాన్ని, అదేవిధంగా మన వ్యాధి భారాన్ని, రోగ భారాన్ని యేసుక్రీస్తు ప్రభు శిలువలో భరించాడు. కాబట్టి మన భారాన్ని ఆయన భరించాడు కాబట్టి మనకు విడుదల ఇచ్చాడు. మనం ఇంకొక వాక్యంలో చూసుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మీకు అనుగ్రహించును. ఆయన శిలువ ద్వారా మనకు పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన మనకు ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించాడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు ఎంతో బిజీగా ఉన్న మనము ఈ యొక్క సమయంలో ఎంతో శుభవార్త, యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మన సమస్య, మన భారం మనం ఆయన పాదాలు పెడితే మనకు తప్పకుండా విడుదల అనేది, విశ్రాంతి అనేది కలుగుతుంది. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.